ఉదకమండలం నుండి తిరిగి వచ్చిన తర్వాత హంఫ్రీస్ గారు ఒక చిత్రాన్ని గీశారనమాట. ఆ చిత్రంలో ఎవరున్నారంటే ఒక కొండ గుహ, దాని ఎదురుగా నిలబడిన యోగి, ఆ పక్కనే పారుతున్న సెలయేరు ఉన్నాయి. అవి ఈ పండితునికి చూపి తాను ఆ క్రితం రాత్రి ఈ దృశ్యాన్ని స్పష్టంగా కలలో చూశాను అన్నాడు. దాని అర్థం ఏమై ఉంటుంది అని అడిగాడు. ఆ దృశ్యం విరూపాక్ష గుహ దగ్గరే ఉండే మహర్షిదే అయి ఉంటుందని నరసింహంకు తట్టింది. రమణుల గురించి ఈ విషయాన్ని, మహర్షి జీవితాన్ని, వారికి కలిగిన జ్ఞానాన్ని శిష్యునికి వివరించారు ఆయన. అరుణాచలంపై ఉండే మహర్షి గురించి ఆంగ్లేయునకు హంఫ్రీస్ గారికి ఈ విధంగా తెలిసిందనమాట. ప్రథమంగా తాను సందర్శించకపోయినా కూడా ఆ గుహ, ఆ మహర్షి అంతా కూడా అతడు ఒక బాహ్యమైనటువంటి అంతర్నేత్రంతో చూస్తూ ఆ విధంగా గీయగలిగినాడనమాట. తర్వాత కొంతకాలానికే మహర్షిని సందర్శించే అవకాశం కలిగింది. ఆయనకు కావ్యకంఠ గణపతి శాస్త్రితో కూడా పరిచయం కలిగింది. వారంటే కూడా గౌరవం ఏర్పడింది. ఇంకా గణపతి శాస్త్రి తిరువణ్ణామలైలో జరుగుతూ ఉండే దివ్యజ్ఞాన సమాజ సభలకు హంఫ్రీస్ను కూడా ఒకసారి 1911లో తీసుకొని వెళ్ళినాడు. అప్పుడు మళ్ళీ మహర్షి యొక్క దర్శనమైంది. ఇక్కడ ఈ విషయాన్ని హంఫ్రీస్ ఆయన రాసినటువంటి ఉత్తరాల్లో అతడు ఇంటర్నేషనల్ సైకిక్ గెజిట్లో ప్రచురించారు. ఇంకా ఆ లేఖలో ఏం రాశాడంటే, ఒకరోజు సెలవు దొరికింది, మా పండితుడిని నరసింహం గారిని తీసుకొని శాస్త్రి గారిని కలుసుకోవడానికి వెళ్ళాను. పండితుడు శాస్త్రి గారు ఇద్దరూ కూడా మహర్షి యొక్క అనుచరులే. మధ్యాహ్నం 2 గంటల వేళ వారిని దర్శించడానికి కొండను ఎక్కాం. గుహను చేరుకున్న తర్వాత ఏమీ మాట్లాడకుండా వారి పాదాల వద్ద కూర్చున్నాం. అలా చాలాసేపు కూర్చున్నాం. ఎక్కడికో తేలిపోతున్నట్లు అనిపించింది నాకు. మహర్షి కళ్ళలోకి ఒక అరగంట సేపు చూశాను. ధ్యానం నిమగ్నమై నిశ్చలంగా ఉన్నాయి. ఆ దేహం జీవాత్మకు ఆలయమేమో అనిపించింది. వారు దేహం మాత్రమే కారనిపించింది. భగవంతుని సాధనము అని అనిపించింది. దేహం నిశ్చలంగా ఉన్న ఏదో దివ్యశక్తి అక్కడ నుండి ప్రసారం అవుతుంది అని అనిపించింది. ఈ నా అనుభూతులు వర్ణించడానికి వీలు కానివి. ఇక నేను మాట్లాడవచ్చని శాస్త్రి గారు అన్నారు. నేను జ్ఞానబోధను కోరాను. అప్పుడు మహర్షి ఇంగ్లీషు, తెలుగు కలిపి ఎంతో ప్రగాఢమైన అర్థాలు కలిగినటువంటి వాక్యాలను మాట్లాడారు. మేము వింటూ కూర్చున్నాం. అన్నిటికంటే చాలా గొప్ప విషయము ఆ రోజు కనిపించింది.